సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగురంగుల పతంగులు ఎగరవేయడం ఒకవైపు, రకరకాల స్వీట్లు మరోవైపు, వివిధ కల్చరల్ యాక్టివిటీస్ ఇంకోవైపు, ఇవన్నీ కలగలిపిన చోటు ఏది అంటే పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్గా అయితే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో 19 దేశాలకి చెందిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే ఎంతో అందంగా ఇక్కడ కైట్స్ని ఎగరవేస్తున్నారు. సో మనం జనరల్ గా కైట్స్ ఎగరేస్తుంటాం, కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ కైట్స్ అనేది మనం ఇక్కడ మాత్రమే చూడగలము. సో మన కల్చర్ ని స్ప్రెడ్ చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అయితే ఈ వారం రోజుల పాటు కూడా సంక్రాంతి సెలబ్రేషన్ ఉండేలా అయితే ఇది ఏర్పాటు చేసిన దానిలో భాగంగానే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే 3 రోజుల పాటు అయితే కొనసాగింది. నిన్న ప్రారంభమైన ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఈ రోజు అయితే జోరుగా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా భోగి పండుగ ఎంత ఉత్సాహంగా జరుగుతుందో, సో ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అయితే ఈ పండుగ కూడా అంతే ఉత్సాహంగా కొనసాగుతుంది. సో ఉదయం నుంచే కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి అయితే దీన్ని వీక్షిస్తున్నారు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కైట్స్ అయితే ఇక్కడ మనల్ని ఎంతో కనువిందు చేస్తున్నాయని చెప్పవచ్చు. సో ఒకటి షార్క్, 100 మీటర్లకు పైగా పొడవున్న ఒక షార్క్ ఇక్కడైతే మనకి ఏదైతే ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఏది చూసినా ఒక బండర్ లానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్పేస్ లో అయితే ఎగరవేయడము ఎంతో సంతోషంగా ఉన్నట్లు కూడా ఇక్కడ కైట్ ఫ్లయర్స్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్సే కాదు, నేషనల్ కైట్ ఫ్లయర్స్ 15 స్టేట్స్ కి సంబంధించి సో 55కు పైగా నేషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా ఇక్కడ పాల్గొన్నారు. సో మొత్తానికి చూసుకుంటా నువ్వా నేనా అన్నట్టుగా అయితే మంచి కాంపిటీషన్లో అయితే ఈ కైట్ ఫ్లయింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కాస్త విండ్ తక్కువగా ఉండడం వల్ల అయితే ఇది కాస్త ఎగరేయట్లేదు, కానీ రాత్రి సమయాల్లో కూడా మెరుస్తూ ఎగిరే కైట్స్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ఒక్కసారి క్రౌడ్ని మనం చూసుకుంటే మొత్తము చాలా మంది, వేల సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఇక్కడ జనాలు వచ్చి అయితే చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఎందుకంటే ఇక్కడ నార్మల్ డేస్లో ఇది కనిపించవు కదా, సో ఈ టైంలో మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి సో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే దీంతో పాటు ఫెస్టివల్ అంటేనే సెలబ్రేషన్ ఆఫ్ కైట్స్, సంక్రాంతి పండుగ అంటేనే సెలబ్రేషన్ ఆఫ్ కైట్స్, సెలబ్రేషన్ ఆఫ్ స్వీట్స్ కాబట్టి ఇక్కడ కైట్స్తో పాటు ఇక్కడ స్వీట్స్ కూడా 60 స్టాల్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1200 రకాల స్వీట్స్ కూడా ప్రజలను అయితే ఎంతో నోరూరుస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి చూసుకుంటే వివిధ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎంతో కనువిందు చేస్తున్నాయి. సో మొత్తానికి చూసుకుంటే ఒకవైపు కల్చరల్ యాక్టివిటీస్, మరోవైపు కైట్ ఫ్లయింగ్, ఇంకోవైపు ఫుడ్ స్టాల్స్, మరోవైపు చూసుకుంటే ఇక్కడ మొత్తం పవర్ ప్యాకెడ్గా ఉంది, ఫుల్ ప్యాకెడ్గా అయితే మనకి కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఎంతో ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చి అయితే కైట్ ఫ్లయింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు కూడా. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడుతున్నారు. హలో, వేర్ ఆర్ యు ఫ్రమ్? From Russia. Just tell about your kite and what is the specialty? My part. Yeah. Hello. Just introduce yourself and tell about this kite. What is the specialty of your kite? Hello. My name is Stanislav. I come from Russia, from Moscow, and this is the first time for me to be in Hyderabad, but not first time in India. I've been to India many times before, and I'm really happy to be here with my friends to share the kite field, to share the sky, and really enjoy our stay in here. So how is going on like kite festival, international kite festival? Overall. Yeah. Okay. It's many friends come from different countries, so we really enjoy to share the sky together. So it's really nice to that's organize and make it international. And also there are many national kite flies here, so we can have a new experience. Yeah. How long have you been in kite flying? More than 20 years already. Okay. Yeah, it's a long journey, but I'm really happy. I would like to continue. Your kite width and height, how much? Your kite. Yes, it's. How much long it is? It took me about several months to make it. It's again. It's. What are the materials are used? Huh? What are the materials are used? Sorry, I don't understand. What are the materials are used to make the kite? What it made of? Kite.
Yeah, it's made of special textile, and I use the different colors to make it colorful. Yeah, thank you. సో మొత్తానికి చూసుకుంటే అయితే ఓవరాల్గా సో ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ అయితే వివిధ రాష్ట్రాల నుంచి అంటే డిఫరెంట్గా వాళ్ళ కాన్సెప్ట్తో అయితే ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ కైట్స్ని అయితే ఎగరవేస్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కో రీతిన ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది షార్క్ అయితే ఇప్పుడు ఇండియా నుంచి కూడా భారత్కి సంబంధించి అట్లాగే కేరళకి సంబంధించి ప్రత్యేకంగా అయితే ఇక్కడ కైట్స్ని ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకుంటే వివిధ దేశాల నుంచి 19 దేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ అయితే తమ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు, కైట్స్ని ఎగరేస్తున్నారు. సో విండ్ తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఎగరడం లేదు. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే నగర ప్రజలకు ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇళ్ళకు అంటే పండుగను జరుపుకోవడానికి ఊర్లలోకి వెళ్ళలేని వారికి, తమ సొంత గ్రామాల్లోకి వెళ్ళలేని వారికి అయితే ఇది ఒక అయితే పవర్ ప్యాక్గా అయితే కనిపిస్తుంది. ఒక వైబ్ని, సంక్రాంతి వైబ్ని అయితే ఎంతో బాగా క్రియేట్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అయితే ఈ ఇంటర్నేషనల్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే మొత్తం ఓవరాల్గా సంక్రాంతి పండుగ ఏదైతే ఊర్లలో జరుపుకుంటారో అదే విధంగా అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ముగ్గుల పోటీలు తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్ వేదికగా అయితే కొనసాగుతున్నాయి. సో ఇప్పటికి ఇంకా సాయంత్రం వేళ అయితే ఈ రష్ మరింత పెరుగుతుంది. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ఎంతో వైబ్తో డిఫరెంట్ వైబ్తో కేరింతలు కొడుతూ కూడా ఈ కైట్ ఫ్లయింగ్ని చూసిన సిచ్యువేషన్ అయింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.